డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పుష్ప సినిమాతోటి సినిమా ఇండస్ట్రీకి, అల్లు అర్జున్కి, ఇక రానున్న సినిమాలకి మొత్తానికి ఒక పెద్ద చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి నిన్న పెద్ద స్టెప్ తీసుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఒక యువతి చనిపోవడం, పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటలైజ్ అయి ఉండటం, ఈ వ్యవహారం మీద జరిగిన ఈ తంతు మొత్తం, ఆ తరువాత అది అల్లు అర్జున్ అరెస్టు దాకా వెళితే ఆ అరెస్టు దగ్గర ఏమేం జరిగింది, ఎవరెవరు వచ్చి పరామర్శించిపోయారు అనే దాకా మాటలు కూడా అసెంబ్లీ సాక్షిగా వెళ్ళాయి. ఆ రోజు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ ఇవ్వటం లేదు అని చెప్పినా కూడా అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ చేతులు ఊపుకుంటూ ఈ రూఫ్ టాప్ కారుల్లో పొసెషన్ చేసుకుంటూ వెళ్ళాడు. దానికి ఎటువంటి పర్మిషన్ లేకపోయినా ఇది జరిగిన సంఘటన, ఆ యువతి చనిపోవటం కానీ పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా కూడా వీళ్ళకి ఏమాత్రం రిగ్రెట్ లేదు అనే అంశాన్ని నిన్న ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దాన్ని ప్రస్తావించాడు. ఇక మీదట సినిమాలకి బెనిఫిట్ షోలు ఉండవు, ఇలాంటి ప్రొసెషన్లు ఉండవు, మీకు రోడ్ షోలు చేసుకుంటానికి పర్మిషన్లు ఇవ్వం, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఉండదు, ఇక సినిమాని ఏ రేటుకి ఫిక్స్ చేస్తే ఆ రేటుకి చూడటమే అనే దాకా తీసుకొచ్చాడు. దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే అతనికి ఏమన్నా కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయినాయా, ఏం పోయినాయి అని అతన్ని అంతలావున పరామర్శించడానికి పోయి అతని తరపున మాట్లాడి నన్ను తిట్టారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టుగానే మరి ఆయనకి ఏం పోయినాయో ఇండస్ట్రీ మొత్తం కదలి వెళ్ళిపోయింది. ఆయన పరామర్శించి వచ్చేశారు. మరి జైల్లో ఎలా ఉంది పరిస్థితి అని కనుక్కొని వచ్చారా, లేకపోతే అరే నువ్వు జైలుకి వెళ్ళటం ఏమిటి అని ఓదార్చి వచ్చారు, ఏం జరిగిందో కానీ అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉన్నందుకు ఇండస్ట్రీ మొత్తం కదలి వెళ్ళిపోయింది. ఇక్కడే మనం మరొక అంశం ప్రస్తావించుకోవాలి. మాకు సామాజిక బాధ్యత ఉంది, రాజకీయ బాధ్యత ఉంది, ఎన్నో రకాలుగా మాట్లాడి ఈ సెలబ్రిటీలు మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజున ఒక్కళ్ళు కనపడలేదు. ఆ గట్టిగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ రవిబాబు, చలపతిరావు కొడుకు రవిబాబు రిలీజ్ చేసిన ఒక వీడియో కానీ దాని మీద మాట్లాడిన కేఎస్ రామారావు అనే ప్రొడ్యూసర్ తప్ప మిగతా ఎవరు కనిపించలా. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూసుకొని రాసుకొని తిరుగుతున్న రాఘవేంద్రరావు ఎటుపోయాడో తెలియదు, అశ్విని దత్ ఎటుపోయాడో తెలియదు, వీళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజున ఒక్కళ్ళు మాట్లాడింది లేదు, ఖండించింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయం ఎలాంటిది, భయం ఛాయలు ఎలా ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బాగా రుచి చూపించాడు. అంటే సినిమాల మీద ఏమి స్టెప్ తీసుకున్నాడు, బెనిఫిట్ షోల మీద కానీ, రేట్లు పెంచి అమ్ముకునే దాని దగ్గర కానీ వీళ్ళకి ఎంతలా ఉన్న దెబ్బ తగిలిందో మళ్ళీ సేమ్ దెబ్బ అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో జరగబోతుంది. ఇది కేవలం పుష్ప సినిమాతో ఆగిపోయేది కాదు, రేపు రావాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్వి కానీ, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణవి కానీ, ఓజీ అనే సినిమానో హరిహర వీరమల్లో ఏదో సినిమా ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ కూడా రావాల్సి ఉంది అదే మెగా కాంపౌండ్ నుంచి. దీంతో పాటుకి ఇక బాలకృష్ణది ఏదో డాకు మహారాజో ఏదో ఒకటి ఉన్నట్టుంది. వీటన్నిటికీ మరి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీయటం మూలాన మేము ఎక్కువ నష్టపోతాం, అందుకని మాకు స్పెషల్ బెనిఫిట్స్ కావాలి అని ప్రతి సినిమాకి మరి పర్మిషన్ గవర్నమెంట్ దగ్గరే తీసుకోవాలి. అలాంటిది ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళని నిందించటం అనే దాంట్లో కానీ, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం గలం వినిపించే దాంట్లో వీళ్ళు కూడా ఒకంత తక్కువగానే దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఏం లేకుండా జరిగిన దాంట్లో ఏం లేదు. అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళారు కానీ ఆ బాధిత కుటుంబాన్ని ఒక్కళ్ళైనా పరామర్శించారా ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి? వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా? ఈ రోజుకి కూడా ఆ కుర్రవాడికి కావాల్సిన మెడికల్ ఎయిడ్ మొత్తం గవర్నమెంటే భరించి అందిస్తూ ఉంది. కానీ ఆ కుర్రవాడు బతుకుతాడో లేదో తెలియదు అనే అంశాన్ని కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ అల్లు అర్జున్ మీద ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు.
మరి ఆ మాట నిజంగా అల్లు అర్జున్ అనుండడా అనేది సెకండరీ అంశమైన ఆ విషయంలో కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సెన్సేషన్ ఏదైనా జరిగితే సినిమా సూపర్ హిట్ అయిపోయిద్ది అనే ఒక భావన సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిదే నిన్న అక్బరుద్దీన్ చేసిన ఓవైసీ చేసిన ఆ కామెంట్ కూడా ఇక్కడ ఒక ఒక పిల్లవాడికి ఈ యాక్సిడెంట్ జరిగింది, తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు అని అల్లు అర్జున్కి చెబితే అయితే ఇంకేముంది మన సినిమా సూపర్ హిట్ అయిపోయిద్ది అని అన్నాడు అనేది అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న పార్లమెంట్లో అసెంబ్లీలో చెప్పిన అంశం. మరి ఆ విషయంలో అల్లు అర్జున్ నిజంగా అన్నాడా లేదా అనేది తీసి పక్కన పెట్టేసేస్తే జరిగిన సంఘటన మీద అల్లు అర్జున్ కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ వచ్చిన రియాక్షన్ ఏంటి అని అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కంటే కూడా ఈ యువతి చనిపోవటం, పిల్లవాడు బ్రెయిన్ డెడ్ హాస్పిటల్లో ఉండటం అనేది వాళ్ళకి తక్కువ అంశం కిందే కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ అంశంలో రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్ని ఆల్మోస్ట్ ఈ యావత్ తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇది సబబే అన్నట్టుగా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దీని మీద అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకేం తెలియదు అనే విషయాన్ని కానీ నన్ను టార్గెట్ చేస్తున్నారనేది కానీ యాక్చువల్గా రేవంత్ రెడ్డి మాట్లాడింది అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీలో ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు వైఖరి ఎలా ఉంది, ఆ పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ ఏం వినిపించుకోలేదు. వీటన్నిటి మీద నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సరే, రేపు కోర్టులో ఈ కేసు వెళ్ళినప్పుడు దీని మీద ఏమి సరైన సహేతుకమైన ఈ ఆధారాలు అందించగలుగుతారో లేదో తెలియదు, కానీ కోర్టులో ఏమవుతుందనేది తీసి పక్కన పెడితే ప్రజా కోర్టుకు వచ్చేటప్పటికి ఇందులో అల్లు అర్జున్ మాత్రమే దోషిగా నిలబడి ఉన్నాడు. యాక్చువల్గా ప్రజా కోర్టులో ఎక్కువగా నిందల పాలవుతున్నవాడు అల్లు అర్జునే. దానికి కారణం అతని బిహేవియర్. అసలు సెలబ్రిటీ అనే ఒక స్టేటస్ని ఎంజాయ్ చేయటం కోసం సినిమా చూడటానికైతే ఈ సంధ్యా థియేటర్ దాకా రావాల్సిన అవసరం లేదు. స్పెషల్ షో వేసుకొనైనా సరే చూడగలిగిన అవకాశం ఉంది. జనాల మధ్య కూర్చొని నేను పెద్ద సెలబ్రిటీని, నా సెలబ్రిటీ నాకున్నంత ఇది ఎవరికి లేదని చూపించుకోవటానికి వాళ్ళు ఆ థియేటర్లు వెంబడి తిరగటం. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 99.9% ఈ ప్రాపగాండా మొత్తం వేరే రకంగా జరుగుతుంటుంది. వీళ్ళు వచ్చి రోడ్ షోలు చేసి థియేటర్ల దగ్గర తిరిగితే ఏమంత ప్రాపగాండా వస్తుందో తెలియదు, కానీ వాళ్ళకి సెలబ్రిటీ నేను రాగానే ఎంతమంది జనాలు వచ్చారో చూడని చూపించుకోవటానికి మాత్రం వాళ్ళు వస్తారు. ఇలాంటి దానికోసం ఒక పని జరిగితే అందులో ప్రాణాలు కోల్పోతే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కదా. ఎంతటితోటే ఈ తెలంగాణలో మాత్రమే ఈ సినిమా ఇండస్ట్రీకి జరిగే ఈ బెనిఫిట్స్ మాత్రం ఆగిపోతాయా, లేకపోతే ఈ అంశం పాకి తెలుగు రాష్ట్రాలైనా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరతాయో చూడాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు దీని మీద ఏం డెసిషన్ తీసుకుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏం రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. మరి రానున్న సినిమాలకి బెనిఫిట్ షోలు వేసుకోవటానికి కానీ ఈ స్పెషల్గా ఇచ్చేదానికి కానీ ఏమైనా ఈ సెలబ్రిటీలందరినీ ఒకంత దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్లు చేస్తుంటే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇది జరిగింది అనగానే వాళ్ళంతా ఏకమైపోయి మరి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తుంటే ఇంకెందుకు చేయాలి వాళ్ళకి నిజంగానే బెనిఫిట్లు? సినిమాలు తీయలేదని ప్రజలు ఏమన్నా ఏడ్చారా అనే దాకా ఈ విషయాన్ని లాక్కొస్తే ఎవరికి నష్టం? అందుకే చెప్పాల్సి వస్తుంది, పుష్పకి పగిలిపోయింది. ఆ పగిలిపోవటం సినిమా ఇండస్ట్రీకి కూడా అంటుకుంది అనేది. ఇదే ఈరోజు కుండబద్దలు.